నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక వ్యాఖ్య చేశారనమాట. ఆ వ్యాఖ్య ఏంటంటే, పరకామణికి సంబంధించి గతంలో 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి, లేదా మినిమం పరిజ్ఞానం లేకుండా హిందూ మతం పైన అవాకులు చవాకులు పేలడం కానీ, పరకామణి అనేది కేవలం ఒక చిన్న దొంగతనం కదా, దానికి సంబంధించి 12 కోట్లు 14 కోట్లు ఇచ్చారు డబ్బులు, ఏమైతే అని అంటున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు అనేదాన్ని పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా ఆక్షేపించారు. అది తప్పు. అలా అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అలా మాట్లాడడం ఏంది? కనీసం అంటే ఆ మతం పైన మీకు ప్రేమ లేకపోవచ్చు, ఆచరించకపోవచ్చు, కనీసం చిన్నపాటి గౌరవం ఉండాలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, తమిళనాడుకు సంబంధించి ఒక న్యాయమూర్తి క్లియర్ కట్గా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది హిందువుల యొక్క హక్కులు కాపాడే విధంగా. కానీ దాదాపు దేశంలో 120 మంది ఎంపీలు అందరూ అంటే ఆ న్యాయమూర్తి తప్పు చేశాడు, ఆ న్యాయమూర్తి తప్పు తీర్పునిచ్చాడని చెప్పి అభిశంసన పత్రాలంటూ పంపించారనమాట ఆ న్యాయమూర్తికి. అంటే ఇది క్లియర్ కట్గా ఆక్షేపణీయము, అది చాలా తప్పు. అలా న్యాయమూర్తి డిసిషన్ సైతం ఇలా రివర్స్ చేయడము అనేది, ఒకవేళ దాంట్లో ఏమన్నా చెడు మంచి ఉంటే ఏమన్నా ప్రెస్ మీట్లు పెట్టచ్చు, అలా మీరు అనుకునే రీతిలో అభిశంసన పత్రాలు ఇవ్వచ్చు కూడా. కానీ అదే సమయంలో ఒక పక్క వేరే మతాల్లో, ఒక ముస్లిం మతం కావచ్చు, లేకుండా ఉంటే క్రిస్టియన్ మతం కావచ్చు, ఇతర మతాల్లో ఉన్నటువంటి హక్కులు హిందువులకు లేవు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళు ఆ యొక్క లోకల్లో ఉన్నటువంటి సాంప్రదాయాల మూలన హిందువులు ఏంది మెజారిటీ కదా దేశంలోనే అందరూ అనుకోవచ్చు. కానీ ఇందాక మనం చెప్పినట్టు ఎక్కడికక్కడ సాంప్రదాయాలు రాష్ట్రం నుంచి విరుద్ధంగా ఉండడం, వైరుధ్యంగా ఉండడం వలన హిందువులు ఏకతాటిపైకి రాలేకున్నారు, ఒక గ్రిప్లో అంటే ఐకమత్యంగా ఉండలేకున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఈ యొక్క విధానం మారాలా, హిందువులు మనోనిగ్రహంతో ఎటువంటి తప్పునైనా ఎదుర్కోవాలా, మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ క్రమంలో వైసీపీకి సంబంధించినటువంటి ఇంకా ఆ మనిషి ఒక ఆయన ఉన్నాడు కదా, ఇతను గుంటూరులో సత్యనపల్లి నుంచి పోటీ చేసినట్టు అమ్మటి రాంబాబు అనేటువంటి వ్యక్తి యాజ్ యూజువల్ కళ్యాణ్ గారు ఏ రోజు నేను కాపును కదా, కాపు ఓట్లు నాకు వేసేయండి అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తే కాదు. నేను కాపు కులంలో పుట్టినది కాక నాకు అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే అని ఆయన గతంలో చెప్పినాడు. ఏ రోజు కాపు ఓటర్లు నాకు కావాలి కదా అని చెప్పి చిన్నపాటి వ్యాఖ్య కూడా చేసినటువంటి వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. కానీ కళ్యాణ్ గారు కన్నా మాట్లాడితే అదే క్యాస్ట్కి సంబంధించి యాజ్ యూజువల్ ఈ మనిషి వస్తూ ఉంటాడనమాట, అమ్మటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో. ఆయన ఏం మాట్లాడినాడో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. డిప్యూటీ సీఎం జనసేన అధిపతి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, అసలు నువ్వు ఏ ధర్మాన్ని పాటిస్తున్నావు? నేనే కొత్తగా చెప్పవసలా, ఆయన మాటలు ఒకసారి పెట్టి వినండి, మీరు చూస్తే టీవీలో యూట్యూబుల్లో. నేను బాప్టిస్ట్ మతం తీసుకున్నాను ఒకసారి సర్వమతాలు మాకు సమానం అన్నాడు, ఒకసారి ఇవాళేమో సనాతన ధర్మమే నా ధర్మం అన్నాడు. మారుతున్న కాలంతో పాటు, మారుతున్న పరిస్థితులతో పాటు, ఆ మనిషి యొక్క తాత్కాలిక పరిస్థితులు కావచ్చు, ఇలా రకరకాల ఇంపాక్ట్లు చూపిస్తూ ఉంటాయి మన డైలీ వారి జీవితంలో. నాకున్న అనుభవం ఏంటంటే, 10th క్లాసు 7th 8th ఈవెన్ 8th 9th 10th క్లాస్ ఆ క్లాసెస్లో మనకు వచ్చినటువంటి హిస్టరీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆ హిస్టరీలో రష్యాలో ఏ విధంగా యుద్ధాలు జరిగినాయి, ఏ విధంగా సిపిఐ సిపిఎంకి సంబంధించినటువంటి పార్టీలు బలపడినాయి, ఏ విధంగా స్టాలిన్ అనేటువంటి ప్రెసిడెంట్, అప్పట్లో ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎమర్జ్ అయినాడు, లెనిన్ విధానం కావచ్చు, అంటే వాళ్ళందరూ సిపిఐ సిపిఎంలకు సంబంధించిన పార్టీల్లో అక్కడ లోకల్లో జరిగినటువంటి పోరాటాల మూలన వాళ్ళు ఎలివేట్ అయినారు. లెనిన్ అనేటువంటి ఒక వ్యక్తి కావచ్చు, లేకుండా ఉంటే మనం మాట్లాడేటువంటి స్టాలిన్ కావచ్చు. ఆ యొక్క పరిస్థితులు వాళ్ళని లీడర్లుగా ప్రతిబింబించాయి. అయితే తర్వాత మన భారతదేశానికి కనుక వస్తే, పూర్వపకాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ మెలుగుతానో మసులుతానో ఉండాలి. కానీ సమాజంలో మార్పులు చేర్పులు వస్తూనే ఉంటాయి. అప్పట్లో ధనిక వర్గాలు పేదవాళ్ళని హింసిస్తానో, లేకుంటే వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తూ ఉంటే, అప్పట్లో సిపిఐ సిపిఎం అనే పార్టీలు మన ఆంధ్ర రాష్ట్రంలోనూ మన దేశంలోనూ ఎమర్జ్ అయినాయి. అప్పట్లో చాలామంది ఈ రోజున టీడీపీకి ఓట్లు వేసేవాళ్ళు, జనసేనకు ఓట్లు వేసేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేటువంటి వైసీపీకి ఓట్లు వేసేవాళ్ళు, గతంలో చాలామంది ఆ భావజాలం ఉండేవాళ్ళు. ఆ కాంగ్రెస్కు వద్దురా స్వామి, మనం సిపిఐకో సిపిఎంకో ఓట్లు వేద్దాము అని చెప్పి వాటికి ఓటేసేవాళ్ళు. వాళ్ళని కమ్యూనిస్టులుగా పిలిచేవాళ్ళు. అంటే ఓట్లేసే వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టులు కాదు. అంటే ఓట్లేసే ప్రతి ఒక్కరిని ఇక్కడ ఏమైనా కమ్యూనిస్టులుగా చూడాలా? లేనంటే లేదు. ఆ విధంగా ఎవరైతే ప్రభుత్వాలకు విరుద్ధంగా ప్రజల కోసం పోరాటం చేశారో, ఆ పుస్తకాలు చదివినటువంటి వారిలో ఆ భావజాలం ఉంటుంది ఖచ్చితంగా. సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అంత మాత్రాన అంటే వాళ్ళ యొక్క ఆ బేసిక్ డిఎన్ఏలో ఏముంటుందంటే
వాళ్ళు నాస్తికులు, దేవుళ్ళని నమ్మనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ పార్టీ అగ్రశ్రేణి నాయకులు. కానీ ఒక పక్క వాళ్ళకు ఓట్లేస్తానే ఆ పార్టీలో లీడర్లుగా ఉంటూనే మనం ఎన్ని సినిమాలో చూడాల ఆ సిపిఎం నుంచి లీడర్లుగానో, ఎమ్మెల్యేలుగానో, ఎంపీలుగా గెలిచినటువంటి వ్యక్తులు కూడా గుళ్ళో అభిషేకాలు చేస్తూ ఉంటారు, గుళ్ళకు వెళ్తూ ఉంటారు. అయితే ఏమున్నది, ఇప్పుడు అమ్మటి రాంబాబు అంటే ఏంది, గతంలో మేము సిపిఎం మేము కమ్యూనిస్టులుగా ఉండేవాళ్ళము, తర్వాత బాప్టిజంకి మారినామంటే కాలం క్రమేపీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ సినీ ఇండస్ట్రీలో వెళ్తున్నటువంటి ఆ క్రమంలో ఆయన తదుపరి కాలంలో ఆయన బాప్టిజం తీసుకోవాలనుకున్నారు. ఎందుకులే అంటే ఆయన ఆ విధానం అప్పటికి నచ్చింది, దాంట్లో తప్పు ఉండదని నేనైతే భావించను. ఈవెన్ ముస్లిం మతానికి సంబంధించి ఈయనకు ముందు నుంచి అంత క్యాలిక్యులేషన్గానే ఉంటే ఈయన బాగా దగ్గర స్నేహితుడైనటువంటి ఆలీ ఎవరైతే కమిడియన్ ఉన్నారో ఈయనకు అంత స్నేహితుడు ఎలా అవుతాడు? ఆయన వేరే మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కదా, ఇస్లాం మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కదా, ఎలా స్నేహితులు అయినారు? దానికి ఎవరన్నా రూల్ ఆఫ్ లా చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. అంటే ఒక్క దానిపైన తీవ్రత లేనప్పుడు, అంటే ఒక మతం పైన తీవ్రత లేనప్పుడు, ఒక మతంలో అంటే ఆ రోజున వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా, వాళ్ళ యొక్క ఆ దేవుని నమ్మేటువంటి ఆ యొక్క భావజాలం రీత్యా ఆ మతాన్ని తీసుకోవడం జరిగింది. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ, మనకు పెరిగే మెచ్యూరిటీ కొద్దీ ఆఖరిలో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సనాతన ధర్మానికి వచ్చారు. ఎస్, వీ షుడ్ అప్రిషియేట్ హిమ్. కరెక్ట్గా అంటే దీని తర్వాత ఇంకా లైఫ్ టైం ఆయన వేరే మతానికి మారడు, లైఫ్ టైం సనాతన ధర్మాన్ని ఇష్టపడతానే ఉంటాడు, ఆ సనాతన ధర్మం ఎదుగుదల కోసం ఆయన పోరాడుతూనే ఉంటాడని నేను ఖచ్చితంగా భావిస్తున్నా. దాంట్లో ఏడ తప్పులు ఉన్నాయి, దాని కూడా అంటే మతాన్ని రుద్ది పవన్ కళ్యాణ్ పైన రుద్దడము అది ఏమి యొక్క మానసిక రుగ్మతో ఈ అమ్మటి రాంబాబు నాకైతే అర్థం కాల. ఒకసారి అంటాడు మా నాన్నగారు కమ్యూనిస్ట్ సెంట్రల్ బోర్డులో మెంబరు, వాదేదో ఉద్యోగం వచ్చే ఎస్ఐసి అయ్యారు కానీ కానిస్టేబుల్ అయ్యారు కానీ మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ బోర్డు మెంబరు కనిపించారు. నేను ఈ విషయానికి చెప్పినాను, కమ్యూనిస్టు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు. ఇప్పుడు ఏమైంది, వెస్ట్ బెంగాల్లో ఒకప్పుడు జ్యోతి బస్ అనేటువంటి ఆయన 25 ఏళ్ల పాటు, దాదాపు 23 నుంచి 25 ఏళ్ళు సీఎంగా మిగిలినారు. అది సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఆ పార్టీలకు సంబంధించి ఆ వెస్ట్ బెంగాల్ని ఆ యొక్క ఎర్ర జెండా ఎగరవేశాడనమాట. ఈరోజు ఏమైంది, అక్కడ లేదు సిపిఐ సిపిఎం అనేది లేదు. నేను చెప్తున్నా కదా, కాల పరిస్థితుల రీత్యా మనం ఆహ్వానించేటువంటి క్యాపిటలిజం కావచ్చు, లేకుంటే వేరే విధానాలు కావచ్చు, మనుషుల్లో పరివర్తన తీసుకొస్తాయి, సరికొత్త దిశగా ముందుకెళ్ళేదానికి అవకాశం ఇస్తాయి. అలా కాకుండా ఉంటే ఆ రోజున కాంగ్రెస్ ఉంది, ఈరోజు ఎందుకు పుట్టగొడుగాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టుకొచ్చింది? కాలక్రమేపీ మారింది కదా. పరిస్థితులు మారినప్పుడు మీరు పార్టీ పెట్టడం తప్పు ఒప్పు అనేది జడ్జి చేసేటువంటి పరిస్థితుల్లో మేము కూడా లేవు. సో కాంగ్రెస్లో ఉన్నటువంటి వారు మీరు పిల్ల కాంగ్రెస్ ఎందుకు పెట్టుకున్నారు పార్టీ? దాంట్లోనే ఉండొచ్చు కదా, ఆ పార్టీలోనే ఉండొచ్చు కదా. ఆ పార్టీ యొక్క విధి విధానాలు బాగానే ఉన్నాయనే కదా మీ తండ్రి కాలం నుంచి మీరు ఆ పార్టీలోనే ఉండింది. ఎందుకు మారినారంటే మారుతున్న కాలంతో పాటు పరిస్థితులు కూడా మారిపోయినాయి. దాన్ని ఇంక మనం అవుట్డేటెడ్ కాబట్టి మనం దాన్ని ఎప్పటికీ తలకెత్తుకోలేము. మన పంతాలో మనకు నచ్చినటువంటి విధానంలో మనం ముందుకెళ్తూ ఉంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా ప్రేరేపించే వ్యాఖ్యలు చేశారా? ఇస్లాం మతం పైన లేకుంటే వేరే మతం పైన ప్రేరేపించే వ్యాఖ్యలు చేయాల. అయ్యా మీరు ఏ మతంలో అయినా ఉండండి, మీ మతాన్ని మీరు ప్రేమించుకోండి, తప్పలేదు, అయితే ఇతర మతాలను కూడా గౌరవించడం నేర్చుకోండి అని చెప్తున్నాడు. దాన్ని దేని కూడా తీవ్ర రూపంలోకి వెళ్ళిపోయి ఆ మతం అది చేయడం, ఈ మతాన్ని ఇది చేయడం అన్నట్లా. అన్ని మతాలకు సమాన హక్కులు ఉండాలా. ముస్లిం కమ్యూనిటీలో కావచ్చు, లేకుంటే క్రైస్తవ కమ్యూనిటీలో కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి హక్కులు హిందూ కమ్యూనిటీకి కూడా కావాలా. వాళ్ళు ఏదైనా సరే గుళ్ళుకు దర్శనానికి పోయినప్పుడు వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించండి. ఎట్టయితే వేరే మతాల్లో బయటకు వెళ్ళడానికి హజ్ యాత్రలు అయ్యి అని చెప్పి మీరు ఆ యొక్క ప్రభుత్వాలు ముందుకు వచ్చి వాళ్ళకు కల్పిస్తున్నారు అవకాశాలు, డబ్బు రూపంలో ఉన్నట్లా, టికెట్స్ రూపంలో ఉన్నట్లా, అదేవిధంగా హిందువులు కూడా హక్కులు కల్పించండి అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. దాంట్లో ఏమాత్రం తప్పు ఉండదు, అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పి ఆయన కోరుతున్నాడు. ఇవాళ కాల్చేయమని చెప్పి ఆర్డర్లు వచ్చినాయి. నాన్న ఎలాంటి వాడు తెలుసా, మా నాయన స్మరణం చేస్తుండేవాడు, ఆంజనేయ స్వామి భక్తుడు. మా ఇంట్లో నిరంతరం రామనామ స్మరణ జరిగేది, హరే రామ హరే కృష్ణ అని. ఏంది కాంట్రడిక్షన్ నాకు అర్థం కాలేదు. నువ్వు చెప్పిన మా కళ్యాణ్ గారి శాఖలో ఏదన్నా అవినీతి జరిగిందా? ఒకవేళ జరిగితే బయట పెట్టండి, కోరుకుంటాదే పవన్ కళ్యాణ్ గారు కదా. ఒరే నాయన, అన్ని వేళల్లో ప్రతి ఒక్క నిమిషము కాన్సన్ట్రేట్ చేయడం సాక్షాత్తు దేవుడైనటువంటి ఆ శివుడికి కూడా సాధ్యం కాదు. అలా నేను కష్టం పడేది నేను చేస్తానే ఉన్నాను, రాష్ట్ర ఎదుగుదల కోసం, రాష్ట్ర బాగు కోసం నేను కష్టపడతానే ఉన్నాను. ఎక్కడైనా సరే మా కంటికి కనపడకుండా ఏడైనా మిస్టేక్స్ జరిగితే ఖచ్చితంగా విపక్షంలో ఉన్నారు కాబట్టి ఎత్తి చూపిండి, అసెంబ్లీకి రండి, కడిగి పారేయండి, మేము మార్చుకుంటాం, మేము నేర్చుకుంటాం, మేము ఇంకా సత్ఫలితాన్ని ఇచ్చే విధంగా ఆ యొక్క తప్పులు సరిదిద్దుకొని ముందుకెళ్తాం అని చెప్పి కళ్యాణ్ గారు ఓపెన్గా ఆహ్వానిస్తున్నారు. అది ఉండదు. మన ఆ మతము, మన ఆ కులము, ఇది చెప్పడమే ఇదే రాజకీయం అనమాట. మొత్తం ట్రెండ్ మారిపోయింది.
ఎవరైతే సంక్షేమ పథకాలు ఇస్తారో వాళ్ళకు బాసటగా నిలుస్తారు ప్రజలు అనుకోవడం నిజంగా మూర్ఖత్వం అనిపిస్తుంది. ఇటువంటి అంబటరాంబాబు లాంటి వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యల వల్ల ఎన్నైనా చేయని, ఎంత అభివృద్ధి అయినా చేయని, ఆఖరికి ఏమవుతుంది తెలుసా, లాస్ట్ 5 నెలలు 6 నెలల్లోనో ఏది పెద్ద ఎమోషన్ విధంగా రేకెత్తిచ్చేస్తారనమాట మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా. అందుకు ఈ ప్రభుత్వాలు కూడా రెడీగా ఉండాలా. ఆ విధంగా అసాంఘిక శక్తులు రాష్ట్రంలో పేటరేగిపోయేటువంటి అవకాశం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి విషయం వస్తే అంబటరాంబాబు ఎట్ట ప్రవర్తిస్తున్నారంటే గురిగింజ దాని కింద నల్లగా ఉంటుంది, దానికి కనిపిదంట. ఆ రకాన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తిరుమల యొక్క పర్యటనకు వచ్చేటప్పుడు అక్కడ డిక్లరేషన్ ఇచ్చేసి రావాలా, మేము దేవుణ్ణి నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాము అని చెప్పి. ఆ డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక నాకు అన్ని మతాల కంటే నాకు మానవత్వం ఇష్టం అని చెప్పి సింపుల్గా అనేసి కనీసం తిరుమల పర్యటన కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సతీమణి గారు అయితే గతంలో లడ్డు ఇస్తే లడ్డుని పక్కన పడేసి టిష్యూ పేపర్లు వేసి చేతులు దులిపేసుకున్నారు. అందుకే కదా ఈ పరకామణి అనేటువంటి కేసు పుట్టింది. లేకుంటే కల్తీ నెయ్యి కేసు ఎందుకు కనిపిస్తున్నాయి? మీకు అన్ని మతాలని సమానంగా చూడండి అని అందరూ కూడా కోరుకుంటున్నారు. అలా కాకుండా ఒక మానసిక రుగ్మతతో కొన్ని మతాలకు ప్రయారిటీ ఇచ్చి కొన్ని మతాల విషయాలకు వస్తే ఆ దేవుడు గీవుడు అనేటువంటి చులకన వ్యాఖ్యలు చీప్గా మాట్లాడడం అనేది చాలా తప్పు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబంలో అంటే వాళ్ళ సతీమణి వేరే మతానికి సంబంధించి ఉండొచ్చు. అయితే ఆ డిక్లరేషన్ క్లియర్గా ఇచ్చి మరీ దేవుణ్ణి పోయి దర్శించుకొని ఆ దేవుడి పైన వాళ్ళకు ఉన్నటువంటి భక్తి నిరూపించుకున్నారు. ఎంత తేడా చూడండి. అంటే ఒక్క లీడర్ వచ్చి నేను చెప్పినట్టు మానసిక రుగ్మతతో ఒక మతానికే ప్రయారిటీ ఇస్తా పోతున్నాడు. కానీ అట్ ద సేమ్ టైం వేరే లీడరు అన్ని మతాలని గౌరవిస్తూ ఆయన మతాన్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలుపుతారు నేను కోరుతున్నా. ధన్యవాదాలు.